వృషభ రాశి వారికి జన్మంతా సరిపడా శత్రుత్వము, ఒక కిలాడి ఏడుపు, ఒక బొట్టు లేని ముండ ఏడుపు అనేది ఈ వృషభ రాశి వారి మీద ఉండి ఈ వృషభ రాశి వారి యొక్క పతనాన్నే చూస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఆ బొట్టు లేని ముండ, ఆ కిలాడి ముండ ఏంటంటే ఒక దరిద్రం పట్టినట్లు, ఒక శని పట్టినట్లు ఈ వృషభ రాశి వారిని, అలాగే వృషభ రాశి వారి యొక్క కుటుంబం మీద ఆ యొక్క ముండ చూపు అనేది పడి ఎంత ఘోరంగానో వీళ్ళకి ఎన్నో రకాలైనటువంటి నష్టాలు కలిగేలా చేస్తుందన్నమాట. మరి ఇంత ఘోరంగాన అసలు ఛీ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అనుకునే పరిస్థితి అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఆమె పేరు ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అసలు నేను ఈ మాటలు ఎందుకు ఇలా అంటున్నాను, అసలు మీ మీద పడి ఏడుస్తున్నటువంటి ఆ బొట్టు లేని ముండ ఎవరు, ఇదంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. ఈ వీడియో అనేది మీకు 100కు 1000% అనేది ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరటం కోసం. వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే వీరిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారిని మనం చూసుకున్నట్లయితే జాతక పరంగా చాలా కలుసుబాటు కలిగినటువంటి వ్యక్తులు. కానీ వీరికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అనేవి చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి అన్నమాట. అంటే వయసుకు మించినటువంటి బాధలు, కష్టాలు అనేవి వీళ్ళ పుట్టుక దగ్గర నుంచే చూశారని చెప్పుకోవచ్చు. మామూలుగా స్త్రీ అంటే మనకేంటంటే దేవతామూర్తితో సమానంగా, ఎంతో గౌరవప్రదంగా స్త్రీను భూమాతతో సమానంగా మనం పూజిస్తూ ఉంటాము. స్త్రీ అంటే ఎంతో విలువ అనేది ఇస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఈ స్త్రీని మాత్రం ఇలా ముండా అని చెప్పేసి ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఈ మాటలు వినే వాళ్ళకి కొంచెం అంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయండి. కానీ కొంతమంది మనుషులు ఆడవాళ్ళని చెప్పుకోవటానికే సిగ్గుపడేలాగా చేస్తున్నారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళను ఇక ఇంతకు మించి ఇదిగా చెప్పటానికి మాటలు అనేవి సరిపోవట్లేదనమాట. అందులో ఒక బొట్టు లేని ముండ అంటే ఏంటంటే భర్త చనిపోయినటువంటి స్త్రీని అలా పిలుస్తూ ఉంటారనమాట. భర్త చనిపోయి ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు లాగా ఉంటే ఎవ్వరూ కూడా వాళ్ళని వేలెత్తి చూపించే అవకాశం అనేది చెయ్యరు, వాళ్ళు అలాగే పద్ధతిగా ఉంటే. కానీ ఈ వృషభ రాశి వారు వచ్చేటప్పటికి వీరి యొక్క మంచితనము, వీరి యొక్క కష్టాన్ని ఈ బొట్టు లేని ముండ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరిని సర్వనాశనమే చేయటానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ స్త్రీ వచ్చేటప్పటికి ఎవరో బయట వ్యక్తి కాదండి, వీళ్ళ రక్త సంబంధికమే. అంటే ఈ వృషభ రాశి వారికి సంబంధించి రక్త సంబంధానికి చెందినటువంటి స్త్రీ అనమాట. ఆ స్త్రీకి భర్త లేడు, అంటే బొట్టు లేకుండా ఉంటుందన్నమాట. ఆ స్త్రీ యొక్క ఏడుపు, ఆ స్త్రీ యొక్క దృష్టి అనేది ఈ వృషభ రాశి వారి మీద పడి వృషభ రాశి వారిని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకొని కనీసం తినటానికి ఒక ముద్ద తిండి అనేది పెట్టకుండా, వృషభ రాశి వారిని కష్టకాలంలో కూడా ఆదుకోకుండా ఇలా ఎన్నో రకాలుగా ఆ స్త్రీ ఏంటంటే వృషభ రాశి వారికి ప్రత్యక్షంగా నరకం అనేది చూపించిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆమంటే చాలా గౌరవము, చాలా ప్రేమ. తను పలకరిస్తే చాలు, తను మాట్లాడితే చాలు, తను ప్రేమగా ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు అని చెప్పేసి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చండి, ఎంత ప్రేమగానో అంటే తన కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఆ స్త్రీ మాత్రం వీరినేంటంటే ఒక పని మనుషుల్లాగా, ఒక జీతగాళ్ళలాగా, వీళ్ళకి డబ్బు అనేది సంపాదించి వీళ్ళ దోసిట్లో పోసేటటువంటి ఒక మిషన్ లాగా, వీళ్ళంటూ ఒక మనుషుల్లాగా, ఒక మనుషుల్లాగా ఏ రోజు కూడా ఆ బొట్టు లేని స్త్రీ చూడదనమాట. వీరిని ఎంతసేపటికి అవసరాలకు ఉపయోగించుకోవటం కోసము, ఏదన్నంటే కనీసం ఎప్పుడన్నా పలకరించే పలకరింపును కూడా లేకుండా ఆ మనిషికి వీళ్ళ విలువ అనేది తెలిసేటట్లుగా చేయటము, ఇలాగా ఒక బానిసలాగా పెంచుతున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉండవచ్చు. అలా ఆ స్త్రీ వల్ల ఈ వృషభ రాశి
రాశి వారు చిన్న వయసు నుంచి కూడా వారి యొక్క ఆశలను, కోరికలను, ఇష్టాయిష్టాలను, తినాలనుకున్న తిండి తినకుండా, కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకోకుండా, ప్రతి చిన్న విషయాన్ని, చిన్న చిన్న ఆనందాలను కూడా వీళ్ళు త్యాగమే చేశారని చెప్పుకోవచ్చనమాట. అంటే ఈ వృషభ రాశి వారి మాట ఏంటంటే, వాళ్ళ రోజున వాళ్ళు పడ్డ బాధలు చిన్న వయసు నుంచి కూడా పడి 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 ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు అనేవి దొరకక వీళ్ళ మాట తీరు ఎలా తయారైందంటే ఎంతో కటువుగా తయారైందనమాట. అంటే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం అలా ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వారిలో ఏమాత్రం కూడా తప్పనేది లేదు. నిజానికి వీళ్ళు చాలా మంచి వ్యక్తులు. ఒక్కసారి కనుక వీళ్ళని నమ్మితే, నమ్మకంగా ఉంటే ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడేటటువంటి వ్యక్తులనమాట. డబ్బును కూడా అవసరమైతే ఆ యొక్క మనుషులకు ఖర్చు పెట్టేస్తూ ఉంటారనమాట, మన అని చెప్పేసి అనుకుంటే. కానీ అవతల వాళ్ళు ఏంటంటే వీళ్ళ మంచితనాన్ని చులకనగా చూసుకొని వీళ్ళని వాడుకోవటానికి మాత్రమే పెట్టుకున్నారనమాట. అంటే వీళ్ళని చిన్న వయసు నుంచి ఆ పనులకి ఈ పనులకు పంపించి చేతిలో వచ్చినటువంటి డబ్బు వీళ్ళ దోసిట్లో పొయ్యాలన్నమాట. అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు అండి, ఎవరైనా కానివ్వండి. నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని సిగ్గుపడే అంతగా ఈ వృషభ రాశి వారికి చెందినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి ఇలా చేస్తుంది అని చెప్పుకోవచ్చు. తల్లి అంటే దేవుడు మనకు అన్ని చోట్ల ఉండలేక తల్లి రూపంలో పుట్టిస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే చాలామంది తల్లులు కూడా బిడ్డల కోసం ఎంతగానో త్యాగాలు చేసి వాళ్ళు అన్ని సుఖాలు కూడా మానుకొని పిల్లల్ని ఒక స్థాయిలో ఉంచాలని చెప్పేసి నిజంగా దేవతామూర్తులైనటువంటి కొంతమంది తల్లులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఈ వృషభ రాశి వారి యొక్క తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి మాత్రం దుర్మార్గురాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను అందరికీ అని చెప్పట్లేదండి, కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలాగే జరుగుతుందన్నమాట. అంటే తల్లుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా, చెడ్డ తల్లులు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపడే అంతగా ఇలాంటి తల్లులు ఉండటం అనేది జరుగుతుందన్నమాట. వీళ్ళేంటంటే పిల్లల మీద ఎలాంటి ఎఫర్ట్స్ అనేవి పెట్టరు, పిల్లల కోసం ఎలాంటి త్యాగాలు చెయ్యరు, పిల్లల్ని పిల్లల్లాగా చూడరు, పిల్లల్ని ఒక పనోళ్ళకలాగా, ఒక బానిసల్లాగా, అంటే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకునేటటువంటి ఒక యంత్రాల్లాగా వాళ్ళ చేత పనులు చేపించుకోవటము, చిన్న వయసు నుంచి కూడా ఆ పనిని లేకుండా, అంటే చేయగలిగే పని చేయలేని పని అని కూడా అనుకోకుండా రకరకాల పనుల్లో వీళ్ళని నలగగొట్టి వీళ్ళ ద్వారాగా వాళ్ళ కడుపులు నింపుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి కఠినమైనటువంటి తల్లులు ఉండటం అనేది నిజంగా ఒక దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. చాకిరి చేపించుకోవచ్చు అండి, దానికి కూడా తప్పని చెప్పేసి మనం అనటం లేదు. సరే పరిస్థితి బాగోలేదు, భర్త లేడు, సరే బిడ్డలే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బిడ్డలే మనకు తోడు కాబట్టి పరిస్థితులను బట్టి బిడ్డల చేత పని చేపించుకోవటం కూడా తప్పని చెప్పేసి నేను అంటలేదు. కానీ ఆ పని చేపించుకొని ఇంకేంటంటే వాళ్ళని ఒక పనోలకలాగే హీనంగా చూడటము, మర్యాద లేకుండా మాట్లాడటం, కనీసం కడుపుకు ఒక్క ముద్ద అన్నం అనేది వండి పెట్టకుండా, స్నానానికి ఒక బకెట్ నీళ్ళు, అంటే వాళ్ళు పసిపిల్లలే కదా, వాళ్ళని మీరు తల్లిదండ్రులు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? తండ్రి లేడు, తల్లే చూసుకోవాలి. అయినా కూడా తన స్వార్థం తను చూసుకోవటము, తనకు నచ్చిన వాళ్ళను చూసుకోవటము, నలుగురును కంటే బిడ్డల్ని, తల్లికి నలుగురు సమానంగా ఉండాలి, కానీ ఒకరి మీద ప్రేమ ఉంటుంది, ఒకరి మీద ఉండదు. ఒకరినేంటంటే పనోలకలాగా చూస్తూ ఉంటారు, ఒకరినేమో గారాభంగా పెంచుకుంటూ ఉంటారనమాట. అలాగా ఈ వృషభ రాశి వారిని పనోలకలాగా ఆ తల్లి ఒక కంట్లో బెల్లము ఒక కంట్లో సున్నం అనేది పెట్టుకొని చాలా దారుణంగా పెంచిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంత చేస్తున్నా ఇంత పెడుతున్నా కూడా మళ్ళీ వీళ్ళ మీదే ఏడుపులు, వీళ్ళ మీదే దృష్టి. అంటే ఎప్పుడూ కూడా అడిగినప్పుడల్లా వాళ్ళ యొక్క అవసరాలు, అంటే ఆ తల్లి యొక్క అవసరాలు ఎప్పుడు తీరుస్తూ ఉండాలి. నా బిడ్డకైనా యాడ్ నుంచి వస్తాయి, నేను జాగ్రత్తగా చూసి వాడుకుందాము, పొద్దుగూకులు బిడ్డని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇచ్చేది ఏమీ లేకపోయినా వాళ్ళని మనం ఇలా పీక్కు తినకూడదు,
అనని చెప్పేసి కనీస జ్ఞానం అనేది కూడా లేకుండా ఆ తల్లి ఏంటంటే ఆ బిడ్డను పొద్దుగూకులు డబ్బు పరంగా అవి కావాలి ఇవి కావాలి అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి పీక్కు తింటుంటే ఎంతవరకు తల్లి ఎంతవరకు బిడ్డ ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి తల్లులను ఏం చెయ్యాలన్నది మీరే ఒక్కసారి ఆలోచించండి. తల్లులనంటే పాపం అంటారు, మరి ఇలాంటి చెడ్డ తల్లులు ఎందుకు బయటికి రావటం లేదన్న విషయము అది ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం అయిపోయింది. పిల్లల్ని అంటే మంచి వాళ్ళని తీసుకెళ్ళేమో వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. ఇలాంటి అదరగొండపు తల్లులు ఏంటంటే అదరగొట్టుకొని బెదరగొట్టుకొనైనా సరే పిల్లల మీద రాజ్యం అనేది ఏలుతున్నారు. పిల్లల మీద రకరకాల చాడీలు జనానికి చెప్పి వీళ్ళ ఇష్టారాజ్యంగా వీళ్ళు బ్రతుకుతూ ఉంటున్నారనమాట. అలాగా ఈ వృషభ రాశి వారు కూడా చిన్న వయసు నుంచి ఈ తల్లి ఎవరైతే ఉన్నారో ఈ బొట్టు లేని స్త్రీ మళ్ళీ ఈ యొక్క ఏడుపులతోటి వాళ్ళు చేపించుకున్న కష్టాలతోటి నలిగిపోయారనే చెప్పుకోవచ్చు అనమాట. మళ్ళీ వీళ్ళకి తినటానికి కనీసం ఒక ముద్ద అన్నం కూడా వీళ్ళు ప్రేమగా వడ్డించని పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. అలాగా ఎంత నరకం అనుభవించారన్నది వీరికి మాత్రమే తెలుసండి. కానీ వీరికి తల్లి అంటే పంచ ప్రాణాలన్నమాట. పలకరించినా చాలు, అంటే నా తల్లి నాకేం ఆస్తులు అంతస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను కంది చాలు, నన్ను ఈ భూమి మీదకు తీసుకొచ్చింది చాలు, ఆ తల్లి యొక్క ఆశీస్సులు అనేవి నాకు కావాలని చెప్పేసి చాటున కూడా ఆ తల్లిని ఒక్క మాట కూడా అనని గొప్ప హృదయం ఈ వృషభ రాశి వారి యొక్క సొంతమని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ యొక్క భాగస్వాములు ఏదన్నా ఒక మాట అంటున్నా కూడా చాటున కూడా ఆ తల్లిని ఒక మాట పడనివ్వరండి. ఆ యొక్క పుణ్యమే ఇవాళ రోజున వీళ్ళని మనశ్శాంతిగా ఉంచుతుంది, వీళ్ళు సంతోషంగా ఉండటానికి కారణమవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఏమి చేయలేకపోవచ్చు, ఎవరి మనసుల్ని మనం మార్చలేకపోవచ్చు, కానీ తప్పొప్పులు పెద్దవాళ్ళు చేసినా పిల్లలు చేసినా భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూనే ఉంటాడు. ఎవరికి పడాల్సినటువంటి శిక్షలు వాళ్ళకు వేస్తూనే ఉంటాడనమాట. అంటే ఆ తల్లి చూపించిన స్వార్థపు బుద్ధికి ఒక బిడ్డ మీద ప్రేమ ఉండి ఒక బిడ్డను పట్టించుకోకుండా వదిలేసినందుకు చివరికి ఆ తల్లికి ఏంటంటే కడుపు కోత మిగలటము, ఆ బిడ్డని అంటే మనశ్శాంతి అనేది లేకుండా ఉండటము, చివరికి నువ్వు అవసరం లేదు అని చెప్పేసి వాడుకొని ఈ బిడ్డను వదిలేస్తే చివరికి ఈ బిడ్డే దిక్కవటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే అదే అంటారు, కాలము అనేది అంత గొప్పది. భగవంతుడు క్షమించిన మన కర్మ మాత్రం ఎప్పుడు కూడా క్షమించదంట. మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు. మనం ఏది చేస్తే అది మనకు వెంటనే కర్మ రూపంలో తిప్పి ఇచ్చేస్తుంది. అలాగా ఈ వృషభ రాశి వారి యొక్క మంచితనము ఇవాళ రోజున మిమ్మల్ని కాపాడింది అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ బొట్టు లేని ఆ యొక్క తల్లి యొక్క ఏడుపు అనేది మీకు అంత శుభప్రదం అనేది కాదండి. కాబట్టి అంటే మీరు చేయగలిగేది కూడా దానికి ఏమీ లేదు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అని అనుకోవటం తప్ప కొన్ని సమస్యలకు పరిష్కారాలు అనేవి మనకి చూపలేము. కాబట్టి మీ మనసుకు ఎంత బాధ కలిగినప్పటికీ కూడా ఎప్పుడన్నా ఒకసారి కూడా మీరు అసలు మామూలుగా ఏమీ అనరు, అయినా సరే ఎప్పుడన్నా ఒకసారి ఆవేశం తట్టుకోలేక బాధ భరించలేక ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటారు. కానీ అలా కూడా మీరు అరవద్దు, మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే తల్లి మాట గడప దాటదు అంటారు. చెడ్డ తల్లి కావచ్చు, మంచి తల్లి కావచ్చు, తల్లి అన్న తర్వాత తల్లే. కాబట్టి మీరు ఆ తల్లి యొక్క మనసును బాధ పెట్టేలాగా ఏమీ కూడా మీరు అనొద్దు. మీకు బాధ కలిగిందా అది భగవంతుడు చూసుకుంటాడు, భగవంతుడికి చెప్పుకోండి ఆ యొక్క సమస్య అనేది. కాబట్టి దైవాన్ని నమ్ముకొని మీరు నీతి నిజాయితీగా ముందుకు వెళ్ళిపోండి. భగవంతుడు దయ వల్ల మీకు మంచి కుటుంబం అంటే మంచి భాగస్వామి, మంచి భర్త కావచ్చు లేదా భార్య కావచ్చు దొరికి పిల్లలతోటి సంతోషంగా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఎవరిని ప్రత్యేకంగా అనాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీ మీద కొంచెం ఆ దృష్టి అనేది అంటే పోవటం కోసం, ఆ నరదృష్టి నుంచి బయటపడటం కోసం మీరేం చేస్తారంటే కాస్త శనివారాలు ఈ వృషభ రాశి వారు ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను చక్కగా వెంకటేశ్వర స్వామికి సమర్పించి మీ యొక్క పేరు మీద, మీ యొక్క కుటుంబం పేరు మీద పూజ అనేది చేయించుకోండి. అలాగే సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతులతో అభిషేకం అనేది చెయ్యండి. ఇలా చేయటం వలన ఆ నరదిష్టి నుంచి బయటపడవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ లేదా నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు కానీ వెళ్ళేసి మీరేం చేస్తారంటే
జంట నాగుల విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ జంట నాగుల యొక్క విగ్రహాలకు పసుపు కుంకుమ పాలతోటి అభిషేకం అనేది చేసేసి, ఇది ఏ రోజన్నా మంగళవారం కానీ ఆదివారం కానీ అలా చక్కగా నియమనిష్టలతోటి స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని మీరు వెజిటేరియన్ అంటే శాకాహారం అనేది ఆహారంగా తీసుకొని ఈ జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళేసి పసుపు కుంకుమ పాలతోటి అభిషేకం చేసేసి జంట నాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడు ఆకు మీద బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టేసి చక్కగా మీరు నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు అనేవి చేసిరండి. ఇలా చేయటం వలన మీకు ఈ నరదిష్టి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు శ్రద్ధలు ఉన్నా లేకపోయినా ఆ ఏడుపులు ఆ దిష్టులు అనేవి మీ జీవితాల మీద కొంత కఠినమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటున్నాయి. అంటే ఆ రోజు నుంచి చిన్న వయసు నుంచి ఈ రోజు దాకా మీకు చాకిరి 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 రెక్కలు అలిసిపోతున్నాయి అన్నమాట. చాకిరి చేసి చేసి చేసిన దానికి కష్టానికి సరిపడ ప్రతిఫలం అనేది అయితే మళ్ళీ కలగదు. ఎప్పుడూ కూడా మనసులో అశాంతి అలజడి, ఏదో మనశ్శాంతి లేకపోవటము, ఏదో కోల్పోయినటువంటి ఒక బాధ, అనారోగ్యం అనేది ఉండటము, ఇలా కొన్ని అనుకున్న పనులు అనుకున్న టయానికి అవ్వకపోవటము, చేతిలో డబ్బు నీటికిలాగా వృధా ఖర్చులు అయిపోవటము, కుటుంబంలో కూడా ఏదో మనశ్శాంతి లేకపోవటము, ఇలాంటివన్నీ కూడా మీరు చేసే ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, లేదా విద్యలో కావచ్చు కొన్ని రకాల అడ్డంకులు ఏర్పడటము, ఎదుటివారి మీద మీకు అంటే ఎదుటివారు ఎవరైతే ఉంటారో వాళ్ళు భాగస్వామి రూపంలో కావచ్చు, పార్ట్నర్స్ రూపంలో కావచ్చు, అలాంటి వాళ్ళ వల్ల కూడా మీకు కొన్ని ఎదురు దెబ్బలు ఎదురవటము, ఇలాంటివన్నీ ఏంటంటే చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించండి. అలాగే డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరి. ఎంత మన రక్త సంబంధికులైనప్పటికీ కూడానండి, డబ్బు వాళ్ళు ఇక మనల్ని పిండేస్తున్నారు అని చెప్పి అర్థమైనప్పుడు వాళ్ళకైనా సరే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చండి, కానీ మితిమించి మీ దగ్గర రూపాయి గనక లేకుండా చేసుకుంటే చివరకు మీరే నరకం, మీరు మీ కుటుంబం నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బును వృధాగా ఖర్చు చేయొద్దు. ఎంత తల్లైనా ఎంత రక్త సంబంధికం అని చెప్పేసి మితిమించి వాడొద్దు. అవసరమైతే తప్ప డబ్బును ఎట్లా పడితే అట్లా వాడొద్దు. లేకపోతే ఏంటంటే చివరికి అంటే మా బిడ్డ మా కోసం వాడారని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోరు, దేనికి పనికి రానోళ్ళు అయిపోయారని చెప్పేసి మళ్ళీ సమాజంలో అప్పుడు కూడా మిమ్మల్ని పలచనగా నుంచోబెడతారు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామి మాటను వినండి. వాళ్ళు చెప్పినట్లుగా వింటే మీ కుటుంబం అనేది 3 పువ్వులు 6 కాయల్లాగా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైంది కదండి. ఈ వృషభ రాశి వారి మీద పడి ఏడ్చేటటువంటి ఆ కిలాడి స్త్రీ ఎవరు, ఆ బొట్టు లేని స్త్రీ ఎవరు ఏంటి అనేది మన వీడియో గనక మీకు మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంది అని అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, లేదా ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.